మరియు యావత్ మన మంగళగిరి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. కారణం కాలుష్యభరితమైనటువంటి సమాజాన్ని కాలుష్య రహిత సమాజంగా మార్చే క్రమాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని తోడ్పాటు చేస్తూ ముందుకు తీసుకుపోతున్న ఒక ఇండస్ట్రీ, అది ఈవీ ఇండస్ట్రీ, అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ 2020 నుంచి మరి ప్రత్యేకంగా మా ఏడిఎంఎస్ ఈ బైక్స్ కంపెనీ 6 సంవత్సరాల నుంచి మేము మార్కెట్లో ఉన్నాం. 1600 పైచీలకు షోరూమ్స్తో పాటు 6 లక్షల పైచీలకు కస్టమర్స్తో పాటు 6 సొంత ఫ్యాక్టరీలు మరియు సొంత టెక్నికల్ స్టాఫ్తో పాటు చాలా బ్రహ్మాండంగా మా దగ్గర 18 రకాల మోడళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆటోలు ఉన్నాయి. అతి త్వరలో ట్రాక్టర్ కూడా తీసుకురాబోతున్నాం. అంటే యావత్ భారతదేశాన్ని కాలుష్య రహిత భారతదేశంగా మార్చాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం భారతదేశంలో 480 పైచీలుగా ఈవీ చిన్న చిత్తగా పెద్దవన్నీ కలుపుకుంటే 480 పైచీలుగా ఫ్యాక్టరీలు ఉంటే, కంపెనీలు ఉంటే వాటిల్లో 14వ స్థానంలో ఉంది. టాప్ 3లో రావడానికి కోసం మా కంపెనీ చాలా తీవ్రంగా పోటీ పడుతూ ముందుకు సాగుతూ ఉంది. అయితే ఈ యొక్క యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక షోరూమ్ లేని రోజు మొదలుపెట్టిన నేను 45 నెలల ముందు ఈరోజు నా ఆర్థిక పరిస్థితుల్ని మార్చుకోవడమే కాకుండా నన్ను నమ్మి వచ్చిన యావత్ నా సభ్యుల ఆర్థిక పరిస్థితులు కూడా మారాయి. అంటే ఇక్కడ ప్రతి కస్టమర్ యొక్క ఇంతకుముందు మా సీనియర్ చెప్పినట్టుగా బండి మారితే బతుకు మారుతుంది అని ఒక నినాదం వాస్తవంగా ఉన్నత స్థానానికి ఎదిగే ఒక ఇండస్ట్రీ, కంపెనీ మాది ఏడిఎంఎస్. అయితే ఈ యొక్క అవకాశాన్ని యావత్ మంగళగిరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలని, వినియోగించుకోవాలని, ఆ బతుకు మారాలంటే ఏం చేస్తే బతుకు మారిద్ది అనే అధిక వివరాలకు షోరూమ్ గురించి మా డీలర్స్ని కానీ ఇక్కడ మా లీడర్స్ని కానీ సంప్రదిస్తే వాళ్ళు ఆ వివరాలని తెలుపుతారు. అయితే మంగళగిరిని కాలుష్య రహిత మంగళగిరిగా మారుస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పత్రికల విలేకరులకు పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.